ఇది చూడురాయో చూడు ఏమనాలి చెప్పురి. కుక్కల షెడ్డుకు 12 లక్షలట. కుక్కల షెడ్డుకు బ్యానర్ ఐటమ్ రాసిరు వీళ్ళు. కుక్కల షెడ్డుకు 12 లక్షలు, బ్యాడ్మింటన్ కోర్టుకు 2 కోట్లు, దాని నిర్వహణకు మరో 2.5 కోట్లు. ప్రగతి భవన్ 10 ఏళ్ల ఖర్చు పైన అధికారులు ఆరాధిస్తుంటే మొత్తం భాగవతం బయటపడుతుందట. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయట. 60 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన భవన్ నిర్మాణం పూర్తయ్యేసరికి 200 కోట్లు దాటింది ఖర్చు. లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు చర్యలపైన ఉత్కంఠ. మనుషులరా మీరు కనీసం? అరే నువ్వు పేదోని కట్టించే ఇంటికి కూడా 10 లక్షలు 5 లక్షల రూపాయలు లేదు కదా. గృహలక్ష్మి పథకం కింద పేదోళ్ళకు కట్టించే ఇంటి నిర్మాణ ఖర్చు ఏమో 3 లక్షలు ఇస్తా అంటావు. నీ ప్రగతి భవన్లో కుక్కల షెడ్డుకు 12 లక్షలా? ఎన్ని కుక్కలు పెంచుతున్నావు? నువ్వు జనాన్ని పరిపాలించడానికి వచ్చినావా, కుక్కలు సాస్తానికి వచ్చినావా? 25 కోట్లతో ఇటలీ నుంచి ఫర్నిచర్ తెప్పించినట. 25 కోట్లతోని అంటే మామూలు సోఫా అయితే ఇరిగి పడుతుంది అనుకున్నాము. ఇక్కడ టేకు అట్లాంటి ఇక్కడ లోకల్గా తయారు చేసేవైతే మరి ఏమైతే అనుకున్నాము. ఇటలీది అయితే బాగుంటుంది అనుకుండట. 25 కోట్లతో ఇటలీ నుంచి తెప్పించినట. కేసీఆర్ ఆర్భాటాల కోసం ప్రజాధనం వృధా. బీఆర్ఎస్ పాలకులు సొంత ఆర్భాటాల కోసం విచ్చలవిడిగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ప్రగతి భవన్ నిర్మాణ సమయంలోనే చాలా విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం 10 సంవత్సరాల్లో ప్రగతి భవన్ ఖర్చులపైన అధికారులు ఆరా తీస్తుంటే ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయని ఆ వర్గాల సమాచారం. ప్రగతి భవన్ ఆవరణలో 12 లక్షలు ఖర్చు చేసి ఆధునిక వసతులతో కుక్కల షెడ్ నిర్మించిరట. 2 కోట్ల వ్యయంతో బ్యాడ్మింటన్ కోర్టు సైతం ఏర్పాటు చేసిరట. కేసీఆర్ ఆడతారా బ్యాడ్మింటన్? కేసీఆర్ బ్యాడ్మింటన్ ఆడతారా? ఆయన ఎవరు ఆడతారు అలా? అంటే నీ కుటుంబం కోసం కుక్కల షెడ్డు, బ్యాడ్మింటన్ కోర్టు, మరో 2.5 కోట్లు ఖర్చు చేసినట్టు టాక్. అంటే బ్యాడ్మింటన్ కోర్టుకు 2 కోట్లు, 2.5 కోట్లు మళ్ళా మెయింటెనెన్స్ కట్ట. అంటే ఏ స్థాయి, ఎంత పెద్ద కోర్టు అది? పులేల గోపిచంద్ని ఇంటర్వ్యూ చేయాలి మనం. ఎంత ఖర్చు అవుతుంది ఒక కోర్టు తయారు చేయడానికని. ముగ్గు పోసినప్పుడు 60 కోట్లు అనుకున్న ప్రగతి భవన్ నిర్మాణ వ్యయం పూర్తయ్యేసరికి 200 కోట్లకు పోయింది. అది చూద్దాం ఒకసారి. ఇంట్రెస్టింగ్. $25 కోట్లు ఖర్చు పెట్టి ఇటలీ నుంచి ఫర్నిచర్ సైతం తెప్పించారట. బీఆర్ఎస్ హయాంలో భవన్ నిర్మాణం సమయంలో ఫైల్ ఉదయం వస్తే సాయంత్రంలోగా దాన్ని క్లియర్ చేయాలని ఒత్తిడి పెట్టేవారని ఆఫీసర్లలో టాక్ ఉన్నదట. ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ప్రతిపాదనలు సరిగ్గా ఉన్నాయా లేవా అని క్రాస్ చెక్ చేసే టైం కూడా ఇచ్చేవారు కాదని ఆవేదన ఆఫీసర్లు వ్యక్తం చేసిరట. చాలా విషయాల్లో ముందుగా అనుమతి లేకుండా ఖర్చు పెట్టి ఆ తర్వాత పరిపాలన అనుమతులు తీసుకున్నారట. 2 కోట్లతో బ్యాడ్మింటన్ కోర్టు. కేసీఆర్ తన కుటుంబ సభ్యుల కోసం బ్యాడ్మింటన్ కోర్టు నిర్మించారని, అందుకు దాదాపుగా 2 కోట్లు ఖర్చు అయినట్లు లెక్కల్లో చూపారని, ఇప్పటి వరకు ఆ కోర్టు నిర్వహణ కోసం మరో 2.5 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం జరుగుతున్నది. ప్రజల కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల పరిస్థితిని పట్టించుకొని కేసీఆర్ ఆయన ఫ్యామిలీ మెంబర్ల కోసం మాత్రం 2 కోట్లు ఖర్చు పెట్టి బ్యాడ్మింటన్ కోర్టు నిర్మించుకోవడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటలీ నుంచి ఫర్నిచర్. ఇటలీ దేశం నుంచి 25 కోట్లు ఖర్చు పెట్టి ఫర్నిచర్ తెప్పించారని, ఆ ప్రక్రియ అంతా బీఆర్ఎస్ పాలకుల సన్నిహితుల ద్వారా జరిగినట్టు సమాచారం. టెండర్ లేకుండా కోట్లు పెట్టి కొనుగోలు చేయడం అప్పట్లో అధికారుల మధ్య వివాదానికి దారితీసింది. ఫర్నిచర్ కొనుగోలు అంశాన్ని అంచనాలో పేర్కొనలేదని, అందుకే ఆ ఖర్చును తాము భరించలేమని R&B శాఖ అప్పట్లో స్పష్టం చేసింది. కానీ ఆ ఖర్చును మీ ఖాతా నుంచే చెల్లించండి, అందుకు కావలసిన ఫైల్ రెడీ చేసి సంతకం పెట్టండి అని ఓ GAD అధికారి పైన నాటి CS ఒత్తిడి తెచ్చారు. ఎవడు వాడు? సోమేష్ కుమార్. టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో చేసిన ఖర్చుకు అనుమతి ఇవ్వలేనని సదరు అధికారి తేల్చి చెప్పేశారు. దీంతో ఆఫీసర్ పైన బదిలీ వేటు వేశారని సెక్రటేరియట్ వర్గాల్లో టాక్. అంటే నేను చేయలేను అని ఒక జెన్యూన్ ఆఫీసరు, నువ్వు చేయకపోతే తప్పుకో, నిన్ను తీసి అవతల పడేస్తాం. చివరికి ఆ ఖర్చును ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా కొనుగోలు చేసి ప్రగతి భవన్లో సమకూర్చినట్టుగా ఫైల్ రెడీ చేసి కథను ముగించిరట. చూసుకోరి ఎట్లుందో కథ. పోలీసు పహారా ఉండగా కుక్కలెందుకు? ఎవరి మీద ఉసుగొలుపుదామని? కుక్కలట. 100 మంది పోలీసులు ఉండగా కుక్కలు ఎందుకయ్యా నీకు? గత ఏడాది డిసెంబర్ 5వ తేదీ వరకు ప్రగతి భవన్ చుట్టూ రాత్రింబవళ్ళు పోలీసు పహారా ఉండేది. అనుమతి లేనిదే ఎవరిని లోపలికి పంపేవారు కాదు. కానీ నాటి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం 4 కుక్కలు పెంచుకున్నారట. అమ్మో. వాటి రక్షణ కోసం ప్రగతి భవన్ ఆవరణలో సుమారు 12 లక్షలు ఖర్చు పెట్టి షెడ్డు నిర్మించినట్టు లెక్కల్లో బహిర్గతమైందట.
అంత ఖర్చు పెట్టి షెడ్డు నిర్మించారా లేక తప్పుడు లెక్కలు చూపారా అనే కోణంలో ఆఫీసర్లు ఆరాధిస్తున్నారట. ఏం చేయాలి దుర్మార్గులని చెప్పండి. ఎంత ఘోరం అసలు ఇది.